రేపు సర్పంచ్ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి తప్ప మీకు ఇంకెవ్వరికైనా వేసుకోండి, ఇండిపెండెంట్కి వేయండి, తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీకి మాత్రము ఓటు వేయకండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు కాంగ్రెస్ పార్టీని సమర్థించిన వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నా కానీ మనం దానికి సమర్థించినట్టే అవుతుంది. రైతు బంధు రాకపోయినా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావంటే నాకు రైతు బంధు రాకపోయినా ఏం కాదు అని నువ్వు సమర్థించినట్టు. నీకు పింఛను పెరగకపోయినా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావంటే నాకు పింఛను పెరగకపోయినా ఏం కాదు, మొత్తానికే బంధు పెట్టినా ఏం కాదు అని నువ్వు కాంగ్రెస్ పార్టీని సమర్థించినట్టు. నువ్వు ఇట్లా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేయట్లేదో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడైతే మోసం చేస్తుందో మళ్ళీ కూడా ఆ పార్టీకి మీరు ఓటేసి అంటే ఆ మోసాన్ని మీరు సమర్థించినట్టు, ఆ మోసానికి మీరు అలవాటు పడ్డట్టు. రేపటి నాడు మళ్ళీ ప్రభుత్వం నాకు ఇది చేయలేదు అది చేయలేదని మాట్లాడడానికి మీకు నైతిక అర్హత కానీ నైతిక హక్కు కూడా ఉండనట్టు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీని రేపు బుద్ధి చెప్దాం. మనం తెలంగాణ ప్రజలుగా మనం ఏం బుద్ధి చెప్తాం? ఇప్పటికి 2 సార్లు గెలిపించినాం, ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించినాం 64 స్థానాలల్లో, ఎంపీ ఎన్నికల్లో గెలిపించినాం వీళ్ళు పీకి కట్టగడతారని 8 మందిని. ఇట్లా రెండు ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎన్నికల్లో గెలిపించినాం. ఇక చాలు గెలిపించిన కాడికి ఇక వీళ్ళు చేస్తున్న ఘనకార్యం చూస్తున్నారు కాబట్టి ఇక చాలు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? తెలంగాణ ప్రజలు ఒక ఆలోచనకు రండి, ఆలోచన చేయండి. ఇప్పటికైనా చేసి ఈ పార్టీకి మనం బుద్ధి చెప్పాలి. ఇప్పుడు సర్పంచ్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోదు, ఏమీ జరగదు. కానీ ఇదే రేవంత్ రెడ్డికి ఇదే కాంగ్రెస్ పార్టీకి కడుపులో భయం ఏర్పడుతుంది. అరే ప్రజలు ఈ రేంజ్ తిరగబడతా ఉన్నారు కదా, మనం చెప్పినటువంటి హామీలను వెంటనే మనము నెరవేర్చాలి. అంటే ఆ రైతు భరోసా ఇవ్వాలి, ముసలోళ్ళ పింఛన్లు పెంచాలి, కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇవ్వాలి, ఈ 6 గ్యారంటీలు 13 హామీలు ఏమైతే చెప్పినామో ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ప్రతి నెల 2,500 రూపాయలు ఏదైతే ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండో ఆ 2,500 రూపాయలు వచ్చేదాకా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. మనం ఓటు వేయకపోతే ఓడగొడితే ఇవన్నీ నీ ఇంటి దాకా నీ గడప దాకా నడుచుకుంటూ వస్తాయి. లేకపోతే ఈ చేతగాని సర్కారు రాజీనామా చేసి ఇంటికి దిగిపోతుంది. నువ్వు కనుక ఓటు వేసుకుంటూ పోయినావు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలు అన్నీ కూడా నువ్వు సమర్థించినట్టే. ఇంక తర్వాత నువ్వు అడిగినానికి కూడా హక్కు లేదు. నువ్వు ఆ లంగ పని చేస్తున్నాడు దొంగత పని చేస్తున్నాడు అని చెప్పినాక కూడా నువ్వు సమర్థిస్తే ఏమనుకోవాలి? ఇప్పుడు ఒక వ్యక్తి ఓ దొంగతనం చేసిండు, లేకపోతే ఓ లంగతనం చేసినాక వాడిని మనము గద్దిస్తామా, వానికి బుద్ధి చెప్తామా, లేకపోతే నువ్వు మంచి పని చేస్తున్నావురా ఇంకా బాగా చేయరా అని చెప్తావా? ఇంకా మంచిగా చేయరా అని చెప్పినాక మనం బాగా చేయరా అని ఎంకరేజ్ చేసినాక మళ్ళీ వాడు తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసినావని అడిగే హక్కు మనకు ఉంటుందా చెప్పండి? మన ఇంట్లో మన నాయననో మన అమ్మనో పిల్లగాడు తప్పు చేస్తున్నప్పుడు, పిల్లగాడు తప్పుదారిలో పోతున్నప్పుడు గద్దిచ్చిరనుకో వాడు ఆ దారిలో ఓడు. ఇంకా అట్లనే పోతున్నానుకో 2 సిద్ధపరిగా తీసుకొని 2 జర్సినామంటే దెబ్బకి కొడుకు చక్కగా అవుతాడు. అట్లనే మనం సిద్ధపరిగా తీసుకొని రేవంత్ రెడ్డిని సరసలేం కదా, సిద్ధపరిగా పట్టుకొని మనం మంత్రుడిని సరసలేం కదా. కాబట్టి ఆ సరిసేటిది ఏదో ఓటు రూపంలో రేపు ఓటు వస్తుంది, మళ్ళీ మనకు సర్పంచ్ ఓట్లల్లా ఓటు వస్తుంది, మళ్ళీ మనకు ఆ సిద్ధపరిగా అనేది మన చేతికి వస్తుంది. అది నువ్వు సరసుడు ధరిస్తే కాంగ్రెస్ పార్టీకి వేయకుండా వేరే వాళ్ళకి వేస్తే అది వాళ్ళకు వాత పడ్డట్టు. ఆ వాత చూసుకున్నప్పుడల్లా అరే ప్రజలు ఏం వాత పెట్టిర్రా, సర్పంచ్ ఓట్లల్లో ఏడుకో అనుకుంటే ఏడుకో తీసుకుపోయారు, ఎంపీటీసీ ఓట్లలో ఎక్కడికో అనుకుంటే ఎక్కడికో తీసుకుపోయారు అని చెప్పి ప్రజలు ఆలోచన చేసి ఈ తీర్పుని ఆలోచన చేసి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేస్తాడు. లేకపోతే మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకే గుడ్డిగా ఓటేస్తాం అనుకో, ఇక ఏముందా ఇప్పుడు కేసీఆర్ గెలిచి చేసేది ఏముంది, బీజేపీ అయినా గెలిచి చేసేది ఏముంది, ఇక కాంగ్రెస్ పార్టీకే ఏదాం పటు అని చెప్పి చేసాం అనుకో, ఇక నీ గురించి మాట్లాడుతూ ఉండడు. ఆ ఊర్లలో కూడా నాయన నాకు పింఛన్ వస్తలేదు అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం కూడా కాంగ్రెస్ పార్టీలో అడుక్కోపో, మాకేం రాక మా దగ్గరికి ఏం రాకు అని అంటారు ఊళ్ళో జనాలు కూడా. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. రైతులు ప్రధానంగా రైతులు, ముసలోళ్ళు, నిరుద్యోగులు, విద్యార్థులు కూడా ఎవరైతే ఇంకా చదువుకుంటున్నారో డిగ్రీలు పీజీలు చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయండి. కొత్తగా ఓటు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయండి. మిమ్మల్ని ఓటు కోసం మాత్రమే వాడుకొని వదిలేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి అవకాశం మన కండ్ల ముంగల ఉన్నది. ఇట్లా బీసీలను మోసం చేస్తున్నది, ప్రజలను మోసం చేసినది, రైతులను మోసం చేసింది, అన్ని వర్గాల వాళ్ళని అన్ని రంగాల వాళ్ళని మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నది. సో కాబట్టి ఇట్లా ఈ ప్రైవేట్ రిజర్వేషన్లు ఇస్తాం, పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇస్తాం, ఇదంతా డొల్లా. ఇదేది అయ్యేది కాదు, పీకేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈడ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాడనే ఇవ్వాలన్నా,
లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీసీలకు ఇచ్చిన కాడ కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీని బీసీలకు వేయాలనా? ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏ ప్రారంభం ఇవ్వాలి, ఏ ఊరు జనరల్, ఏ ఊరు బీసీ రిజర్వుడు, ఇవన్నీ ఏమి లేవు. ఇక ఎట్ట ఇస్తావు పార్టీల పరంగా చెప్పు, నాకు అర్థం కాదు. ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? ఏంది రేవంత్ రెడ్డి ఇది? ఏ తలకాయ ఉండి ఆలోచిస్తున్నావా, లేకపోతే తలకాయ లేకుండా ఆలోచిస్తుర్రా నువ్వు, నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సలహాదారులు, నీ గుంపు మేస్త్రి లెక్క నీ గుంపు కింద ఉన్నటువంటి ఈ మంత్రులు? బుర్ర ఉందా, లేకపోతే పనిచేస్తుందా, పనిచేస్తలేదా? ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇది ఎట్లా మీరు ఏ రకంగా ఇద్దామనుకుంటారు? ఇప్పుడు బి అనేటువంటి గ్రామ పంచాయతీ ఉందయ్యా, ఇందులో మరి ఎవరిచ్చినప్పుడు దీన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఇది జనరల్ అనుకో, అంటే జనరల్ ఉన్నటువంటి ప్రతి చోట బీసీలకే పెడతారా రాష్ట్రంలో? ఇప్పుడు ఏ జనరల్ స్థానాన్ని పార్టీల పరంగా బీసీలకి ఇవ్వాలని డిసైడ్ చేస్తావు నువ్వు? ఎట్లా డిసైడ్ చేస్తావు చెప్పు? ఈ పలానా ఇప్పుడు ABCDEF అనేటువంటి ఊర్లు ఉన్నాయి, ఈ ఏదో ఊర్లు ఇవి, ఈ ఊర్లు ఉన్నాయి కదా, ఈ ఊర్లల్లా ఇది బీసీ వచ్చింది రిజర్వుడు, ఇది జనరల్ వచ్చింది, ఇది జనరల్ వచ్చింది, ఇది జనరల్ వచ్చింది, ఇది కూడా జనరలే వచ్చింది. ఈ జనరల్ వచ్చినటువంటి దాంట్లల్లా ఏ ఊర్లో పార్టీల పరంగా బీసీలకు రిజర్వేషన్ ఇద్దామని చెప్తా ఉన్నావు నువ్వు? అంటే ఈ లెక్క ప్రకారము ఎవరు ఏ పార్టీ ఆ పార్టీ 40% మీ అభ్యర్థులల్లా 42% బీసీలకు ఇవ్వండి అంటే, అవతల పార్టీ ఆ ప్లేస్లో బీసీలకు కూడా వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు బీసీలు ఒక రెడ్డి అయినా పోటీ పడితే బీసీల ఓట్లు చీలిపాయే, రెడ్డి అయినా గెలిచిపాయే. అంటే నీకు కావాల్సినటువంటి లాభం జరుగుతూ ఉన్నది. ఇదెక్కడ దుర్మార్గమే, నాకు అర్థం కాదు. గింత మోసం, గింత పచ్చి మోసం ఉంటుందా? మరి ఇంత అమాయకులు లెక్క కనపడుతున్నారా బీసీలు నీకు? ఈ ప్రభుత్వమే తిరగబడతారు. 61% మంది బీసీలు కనుక తిరగబడ్డరు అనుకో, నీ ప్రభుత్వం తునకలైపోతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు బయట కూడా తిరగలేవు. ఏ ఊరికి పోయినా కానీ బీసీ జనాభా ఉంటుంది 80%. ఏ ఊరికి పోయినా బీసీ ఎస్సీ ఎస్టీ జనాభాలే ఏ ఊరికైనా 80-90% ఉంటుంది. నువ్వు చెప్తున్నటువంటి రెడ్లు ఓసీలు వీళ్ళందరూ 10% లోపలనే ఉంటారు. సో కాబట్టి నువ్వు మెజారిటీ ప్రజల మనోభావాలతోటి, మెజారిటీ ప్రజల హక్కులతోని నువ్వు చెలగాటం ఆడుతూ ఉన్నావు. అది చాలా డేంజర్, గుర్తుపెట్టుకో. బీసీలు ఇంకా చైతన్యవంతులు అవుతలేరు. ఇంకా దళితుల లెక్క, ఎస్టీల లెక్క హక్కుల కోసం కొట్లాడే స్థాయికి ఇంకా వీళ్ళు వస్తలేరు. ఇంకా వీళ్ళకు అర్థమైతలేదు. అది అర్థమైన రోజు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని అనుమానాలు ఉన్నాయి. మరి ఏ లెక్క ప్రకారం ఇస్తాడు బీసీలకు? ఈ పలానా ఊరిని బీసీగా పార్టీల పరంగా ఇద్దామని చెప్పి ఎట్లా డిసైడ్ చేస్తావు? పార్టీల పరంగా అంటే ఇప్పుడు సపోజ్ 100 మంది సర్పంచ్లకు బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇస్తే ఇందులో 42 మందికి బీఆర్ఎస్ బీసీలకు ఇవ్వాలి అని చెప్తా ఉన్నాడు. కానీ 42 మంది ఏడ ఇస్తారు? మరి ఇదే కాంగ్రెస్ పార్టీ 100 మందిలో కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా 42 మందికి ఇస్తాము అని చెప్తా ఉన్నది బీసీలకు. మరి ఈ 42 మంది ఒకటే స్థానాలలో ఇస్తూ ఉన్నారా? లేకపోతే ఈ 42 మంది వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి స్థానాలల్లో, ఈ 42 మంది వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి స్థానాలలో ఇస్తే ఇది ఎట్లా అదవుతుంది? ఎంత పెద్ద డొల్లా ఇది ఏది ముంగల పడేది కాదు ఇది.